హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమ్మీ బాబు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మహాబలేశ్వర్ జర్నీ అయితే స్టార్ట్ చేసాం. సరౌండింగ్స్లో ఉన్న లొకేషన్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. లొకేషన్స్ అయితే మామూలుగా లేవు, అసలు చూపిస్తాను చూడండి మీకు. మనం స్ట్రాబెర్రీ ఫామ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు చాలా బాగున్నాయి, మీకు చూపిస్తాను చూడండి. మొత్తం చాలా పెద్ద స్ట్రాబెర్రీ ఫామ్ ఇది. చూడండి ఎన్ని స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, నిజంగా చాలా బాగున్నాయి. చాలా ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ ఇదంతా. మనం వెళ్ళే దారిలో చాలా ఫామ్స్ ఉంటాయి, మేము ఒక దాంట్లో ఆగాము. మీకు వెళ్ళే దారిలో చాలా తగులుతాయి మొత్తం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి నిజంగా. అసలు ఈ స్ట్రాబెర్రీ ఫామ్లో వీళ్ళు బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ ఇంకా చాలా పండిస్తారు మొత్తం అంతా. మీకు చూపిస్తాను చూడండి. అన్నీ చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మొత్తం అంతా. కాలీఫ్లవర్ ఉంది, క్యాబేజీ ఉంది, బ్రోకలీ ఉన్నాయి, చాలా బాగున్నాయి అంతా. మొత్తం చాలా ఫ్రెష్ స్ట్రాబెర్రీస్. మీరు వెళ్ళే దారిలోనే చాలా సరౌండింగ్స్లో చాలా కనిపిస్తాయి. చూడండి కాలీఫ్లవరు, ఇది బ్రోకలీ. చాలా బాగున్నాయి, చాలా పెద్దవి ఉన్నాయి. ఒకటి కాదు, ఒక 100 పైగానే ఉంటాయి వీళ్ళంతా వేసినాయి. స్టార్టింగ్ స్టేజ్ చూడండి, బ్రోకలీ స్టార్టింగ్ స్టేజ్ ఇది. ఇప్పుడే గ్రో అవుతుంది మంచిగా. చుట్టూ మొత్తం అంతా అవే అని చూసుకోండి. మొత్తం చాలా పెద్ద ఫామ్ ఇదంతా. చూసుకుంటే మనం మహాబలేశ్వర్లో ఎక్కడ చూసినా స్ట్రాబెర్రీస్ ఉంటాయి. చాలా ప్రతి దిక్కున అమ్ముతారు మీకు మహాబలేశ్వర్లో. చూసుకుంటే మన ప్రతి రోడ్డు మీద అమ్ముతారు స్ట్రాబెర్రీస్ అయితే. బాగుంది, చాలా బాగుంది. అండ్ సరౌండింగ్స్లో లొకేషన్స్ మొత్తం రియల్లీ పీక్స్. అసలు ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయంట. చాలా బాగున్నాయి లొకేషన్స్ మొత్తం, బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్. కానీ మాన్సూన్ సీజన్లో మాత్రం నిజంగా తప్పకుండా విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక 2-3 నైట్స్ ఉన్నారు, స్టే చేశారనుకోండి ఇక్కడ, చాలా బాగుంటుంది. అసలు అన్నీ కవర్ చేయొచ్చు. చూసుకుంటే ఇక్కడ రిసార్ట్స్ ఉన్నాయి, చాలా పెద్ద రిసార్ట్స్ ఉన్నాయి. మీరు కావాలంటే ఇక్కడ స్టే చేయొచ్చు రిసార్ట్స్లో కూడా. చాలా బాగున్నాయి అసలు నిజంగా. మాన్సూన్ సీజన్ ఇది అంతా ఫుల్ గ్రీనరీ కింద వచ్చి చాలా అద్భుతంగా ఉంటుంది. వస్తే మాన్సూన్ సీజన్లో రండి, చాలా బాగుంటుంది అసలు. మనమైతే టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయాము. చూడండి టెంపుల్ యొక్క హిస్టరీ. ఇక్కడ దేవుడు రుద్రాక్షం ఆకారంగా ఉంటారు. చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్ అయితే. అసలు ఎక్సలెంట్, చాలా పీస్ఫుల్గా ఉంది నిజంగా. ఇది కృష్ణ టెంపుల్ అండి. చాలా బాగుంది. ఇది కూడా చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. చూడండి ఈ గ్యాప్లో మా ఫ్రెండ్స్ వచ్చిన ప్రేక్షకులందరికీ ఫోటోలు, వీడియోలు తీస్తూ చాలా బిజీగా ఉన్నారు. పాపం అదేంటో తెలీదు, వీళ్ళు తీసిన ఫోటోలు సరిగ్గా వాళ్ళకి నచ్చకపో 2-3 సార్లు అడిగి మరి తీయించుకుంటున్నారు. పాపం చాలా కష్టపడుతున్నారు.
చూడండి లొకేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒక్కొక్కటి. నిజంగా ఇక్కడ మాన్సూన్ సీజన్ వస్తేనే బాగుంటుంది నిజంగా. చాలా చాలా బాగుంటుంది మాన్సూన్ సీజన్లో మాత్రం అసలు అదిరిపోద్ది అసలు. చూడండి ఈ లోపల ఉంటుంది దేవుడు. మొత్తం అదంతా చీకటి గది. అసలు లోపల లైట్స్ ఉండవు, కరెంట్ ఉండదు, అసలు ఏమి ఉండదు. చాలా చీకటి. మనం లోపలికి వెళ్ళాలంటే ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని వెళ్ళాలి. చూడండి లొకేషన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగున్నాయి అసలు.